Hi friends, welcome back. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి హౌ టు రన్ ఫర్ మల్టిపుల్ ఎన్వైరన్మెంట్. ఏంటి మల్టిపుల్ ఎన్వైరన్మెంట్ అంటే బేసిక్గా మనకు ఒక రియల్ టైం లెక్క వెళ్ళాం అనుకోండి. రియల్ టైం లెక్క వెళ్తే ఎలా ఉంటుందంటే టెస్ట్ ఎన్వైరన్మెంట్ అని, ఓకే, టెస్ట్ అని చెప్పి లేదంటే స్టేజ్ అని చెప్పి అండ్ యువిఏటి అని అండ్ ప్రాడ్ అని చెప్పి డిఫరెంట్ ఎన్వైరన్మెంట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఈవెన్ మనకు డెవ్ ఎన్వైరన్మెంట్ కూడా ఉంటుంది. అంటే ఇది డెవ్ అంటే డెవలపర్స్ ఎన్వైరన్మెంట్. ఓకే, డెవలపర్స్. ఇవి మిగతావన్నీ కూడా టెస్ట్ స్టేజ్ వచ్చి టెస్టర్స్ యొక్క ఎన్వైరన్మెంట్. యువేట్ వచ్చి ప్రాడ్ టీమ్ లైక్ బిఏస్ కానీ లేకపోతే టీమ్ లీడ్ కానీ అండ్ హైయర్ మేనేజ్మెంట్ కానీ టెస్ట్ చేయడానికి కోసం చేసేది యువేటి. ఓకే, హయ్యర్ మేనేజర్స్. ఓకే, ఇది వచ్చి క్లయింట్స్. ఓకే, లీడర్ కావచ్చు, పిఓస్. పిఓస్ ఆర్ బిఏ రెండు కూడా ఒకటే. ఓకే, అండ్ హయ్యర్ లెవెల్ మెంబర్స్. ఇది ఈ రెండు కూడా క్యూఏ మెంబర్స్. క్యూఏ, ఇది క్యూఏ. టెస్ట్ లో వచ్చి డెవ్ టీమ్ ప్రతిసారి కమిట్ చేస్తుంటుంది. స్టేజ్ లో వచ్చి ఫిక్స్డ్ బిల్డ్ అనమాట. ఓకే, అందులో ఎటువంటి అంటే టెస్ట్ లో పర్ఫెక్ట్ గా వర్క్ అయితేనే అందులో కమిట్ చేస్తారు, లేకపోతే కమిట్ చేయరు. ఎప్పుడు కూడా స్టేజ్ లో ఎప్పుడు కూడా కంటిన్యూ అంటే ఎటువంటి డిఫెక్ట్ ఫ్రీ ఆఫ్ కోడ్ అనేది స్టోరేజ్ చేయడానికి యూజ్ చేసేదాన్ని స్టేజ్ అంటారు. ఇటువంటి కేసెస్లో మనం ఎలా రన్ చేస్తాం, ఈ మల్టిపుల్ కేసెస్లో ఎలా రన్ చేస్తాం, ఎలా పిక్ చేసుకుంటాం అనేది మెయిన్ కన్సిడరేషన్. ఓకే, అండ్ రియల్ టైం కూడా ఎక్కువగా ఇదే దాని మీద బేస్ ఉంటుంది. ఓకే, అండ్ టెస్ట్ ఫైల్ దగ్గర రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసిన దాన్ని హెల్పర్స్. ఓకే, అండ్ ఇక్కడ ఇందు లోపల మనము ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఫైల్ వచ్చి బ్రౌజర్ బ్రౌజర్స్ డాట్ టిఎస్ ఫైల్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఈ ఫైల్లో నేను ఏం చేస్తానంటే ఇంపోర్ట్ ఫ్రమ్ క్లియర్ టెస్ట్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, క్రోమియం అండ్ లాంచ్ ఆప్షన్స్ అండ్ దెన్ ఫైర్ ఫాక్స్ అండ్ వెబ్. ఇవి మూడు బ్రౌజర్స్, ఎందుకంటే మనం 3 డిఫరెంట్ బ్రౌజర్స్ లో రన్ చేయాలి కాబట్టి 3 డిఫరెంట్ బ్రౌజర్స్ కింద. ఓకే, అండ్ మనకి ఇంకా ఏదైనా సరే ఆ, చేయాలనుకున్నా చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకు ఒక ఎక్స్పోర్ట్ కాన్స్టాంట్ ఇన్వోక్ బ్రౌజర్ ఇన్వోక్ బ్రౌజర్ ఈక్వల్ టు అండ్ మనకు ఫంక్షన్ క్రియేషన్ అండ్ ఇలా ఇస్తాం. ఓకే, అండ్ ఇదేంటంటే మనకు ఆ పర్టికులర్ బ్రౌజర్ని ఇన్వోక్ చేసుకొని తీసుకోవడానికి అనమాట. కాన్స్టాంట్ బ్రౌజర్ టైప్, ఏ బ్రౌజర్ టైప్ స్పెసిఫై చేద్దాం అనుకుంటున్నామో ఆ స్పెసిఫిక్ బ్రౌజర్ టైప్ అన్నమాట. ఇక్కడ మనము డిఫాల్ట్ గా ఏదైనా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, నేను క్రోమ్ అనేది డిఫాల్ట్ గా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, తర్వాత చేంజ్ చేస్తాను. ఓకే, జస్ట్ ఇప్పుడు మనకి స్విచ్ ఏం చేస్తున్నాం ఇక్కడ, బ్రౌజర్ టైప్. ఏం బ్రౌజర్ టైప్ అయితే ఆ బ్రౌజర్ టైప్ ద్వారా. ఓకే, కేస్ మనకు క్రోమ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, అండ్ ఇట్ విల్ రిటర్న్ ఫర్ క్రోమ్ డాట్ లాంచ్. ఓకే, ఇక్కడ క్రోమ్ డాట్ లాంచ్ హెడ్లెస్ ఫాల్స్. ఓకే, అండ్ సిమిలర్ ఫార్మాట్ మనకు ఇక్కడ అది అయిపోయిన తర్వాత బ్రేక్ అనేది ప్రొవైడ్ చేయాలి, లేకపోతే మళ్ళీ అది కంటిన్యూ అవుతుంటుంది. ఓకే, అండ్ మనకు ఫైర్ ఫాక్స్. ఓకే, కోలన్ రిటర్న్ ఫైర్ ఫాక్స్ డాట్ లాంచ్ అండ్ మనకు హెడ్లెస్ ఫాల్స్. ఓకే, ఇక్కడ బ్రేక్ అనేది ఎందుకు వర్క్ అవుతుంది.
అండ్ మనకు డిఫాల్ట్ డిఫాల్ట్ ఏ బ్రౌజర్ ప్రొవైడ్ చేయాలంటే త్రో సమ్ ఎర్రర్, న్యూ ఎర్రర్, ప్లీజ్ ప్రొవైడ్ బ్రౌజర్ నేమ్. ఓకే. అండ్ మనకి ఇక్కడ కంపారబుల్ టు ద టైప్ ఆఫ్, ఇది టైప్ ఆఫ్ కోడ్ ఆటోమేటిక్ గా తీసుకోవట్లేదు. ఇక్కడ వచ్చేసరికి వేరే చేంజ్ చేద్దాం. ఇది ఇక్కడ ఓకే. ప్రాసెస్ డాట్ ఈఎన్వి డాట్ బ్రౌజర్. ఓకే. ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్ బ్రౌజర్ పెట్టేసరికి ఇక్కడ ఫెయిల్ వస్తుంది, అది అందుకోసం డైరెక్ట్ గా ఇక్కడ ఇలా ప్రొవైడ్ చేస్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ టైం మనము లాంచ్ చేసినప్పుడు కూడా ఆ స్పెసిఫిక్ బ్రౌజర్ ని క్రియేట్ చేసి పెడతాం కాబట్టి ఓకే, డైరెక్ట్ గా మనం క్రియేట్ చేసేస్తాను. ఓకే. అండ్ అగైన్ మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే స్టెప్స్ లో అగైన్ వన్ మోర్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, దాన్ని టైప్స్ అని అంటాం. ఓకే. టైప్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. అందులో నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఫైల్ కోడ్ ఈఎన్వి డాట్ డి డాట్ టిఎస్. దీన్ని ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ డిక్లరేషన్ ఫైల్ కింద చెప్తాం. ఓకే. ఎక్స్పోర్ట్ టూ కర్లీ బ్రేసెస్ ఇచ్చేసి ఇక్కడ సెమీకోలన్ పెట్టండి. ఓకే. దాని తర్వాత డిక్లేర్ గ్లోబల్ లెవెల్. ఓకే. అండ్ దెన్ నేమ్ స్పేస్ నోడ్ జేఎస్. ఓకే. కర్లీ బ్రేసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి నేమ్ స్పేస్ తర్వాత ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఇంటర్ఫేస్ అండ్ ప్రాసెస్ ఈఎన్వి అంటే ఎన్వైరన్మెంట్ యొక్క ఇంటర్ఫేస్ కింద. బ్రౌజర్ వచ్చి బ్రౌజర్ కోలన్ మనం ఏమేమి ప్రొవైడ్ చేద్దాం అనుకుంటాం, క్రోమ్ అండ్ అలాగే ఫైర్ ఫాక్స్, సారీ ఫైర్ ఫాక్స్ అండ్ అలాగే వెబ్ కిట్. ఓకే. మూడు బ్రౌజర్స్. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఈఎన్వి అంటే ఎన్వైరన్మెంట్. ఏ ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాం, స్టేజ్ ఎస్టీజీ అండ్ అలాగే టెస్ట్ అండ్ అలాగే యుఏటి యుఏటి అండ్ అలాగే ప్రాడ్. ఓకే. ఇవి త్రీ అంటే ఫోర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్స్. ఓకే. అండ్ ఈ పర్టికులర్ దాంట్లోంచి అండ్ ఈవెన్ మీకు యూఆర్ఎల్ కూడా ఇక్కడ నుంచి కూడా పాస్ చేయొచ్చు అనమాట. ఓకే. ఇన్ కేస్ నీకు ఏదైనా టైప్ ఎర్రర్స్ అవన్నీ ఉన్నాయంటే ఎలా చేసుకోవచ్చు అంటే మనకు రూట్ డైరెక్టరీలో మనకు ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. దాన్ని మనము టిఎస్ కాన్ఫిగ్ అంటాం అనమాట. టిఎస్ కాన్ఫిగ్ డాట్ జేఎస్ఎన్. టిఎస్ కాన్ఫిగ్ డాట్ జేఎస్ఎన్ ఇది టైప్ స్క్రిప్ట్ యొక్క జేఎస్ఎన్ ఫార్మాట్ ని కంపైల్ చేయడం కోసం యూజ్ చేస్తాం. కంపైల్ ఆప్షన్స్. ఓకే. అండ్ టైప్ రూట్స్. ఓకే. ఏమేమైనా టైప్స్ ఏమైనా కావాలి చెక్ చేసుకోవాలనుకుంటే ఆ టైప్స్ ని చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ డాట్ లోడ్ అండర్ స్కోర్ మాడ్యూల్స్ స్లాష్ @types ఒకటి. అండ్ అలాగే మనకు
ఏదైనా సరే ఫైల్స్ ఇది ఈ పర్టికులర్ ఫైల్ యొక్క పాత్ స్పెసిఫికేషన్, ఎందుకంటే మనకు ఇందులో చాలా వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఈ వాల్యూస్ ని చేస్తున్నాం. ఓకే, దెన్ మనకు ఇక్కడ వరకు చేసాం కదా. ఇప్పుడు దీన్ని ఇన్వోక్ చేయాలి. ఏది మనం ఈ బ్రౌజర్ లో ఉండేది ఇన్వోక్ చేసాం, ఈ పర్టికులర్ కేస్ అనేది ఇన్వోక్ చేసాం. కాబట్టి ఆ పర్టికులర్ దాని ఇన్వోక్ ని మళ్ళీ ఎలా వాడుకోవాలి అంటే, కాపీ చేసుకొని ఎక్కడ మనం చేసాము, యూటిలిటీలో బుక్స్ లో ఇక్కడ బ్రౌజర్ లాంచ్ ఉంది కదా. ఈ పర్టికులర్ కేసులో మనం ఏం చేయాలంటే దీన్ని కామెంట్ చేయాలి. కామెంట్ చేసేస్తాం అండ్ తర్వాత బ్రౌజర్లోకి వెళ్ళి ఇన్వోక్ని కాపీ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇన్వోక్ని ఇన్వోక్ చేసేస్తాం. ఓకే, అండ్ పర్ఫెక్ట్. ఇది ఇన్వోక్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అన్నమాట. వన్స్ మనం బ్రౌజర్ని ఇన్వోక్ చేసిన తర్వాత మనకి ఎన్వైర్మెంట్స్ కూడా రీడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఇక్కడ బ్రౌజర్స్లో మనకి బ్రౌజర్ని మనం ఎన్వైర్మెంట్ అనే ఒక ఫోల్డర్లో నుంచి మనము కాల్ చేస్తున్నాం. కాబట్టి ఆ పర్టికులర్ ఎన్వైర్మెంట్ని కాల్ చేయాలి. అంటే అలా ఇక్కడ మనకు ఈ పర్టికులర్గా ఈ హెల్పర్ ఫోల్డర్ ఉంది కదా, ఇందులోని మనకు ఒకటి ఈఎన్వి అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాం, లేదా ఒక న్యూ ఫోల్డర్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్, ఎలా కావాలనుకుంటే అలా. మనకు ఒక సపరేట్ అవుట్ సైడ్ హెల్పర్లోనే క్రియేట్ చేయొచ్చు, నేను ఇన్సైడ్ హెల్పర్లోనే క్రియేట్ చేయొచ్చు. నేను ఇన్సైడ్లో ఈఎన్వి అనే ఒక ఫైల్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇందులో ఒక ఫైల్ క్రియేట్ చేశాను, env.ts అనే ఒక ఫైల్. ఓకే, ఈ ఫైల్ని మనము చేయబోతున్నాం. ఓకే, అండ్ బిఫోర్ దాట్ మనకు ఈ మల్టిపుల్ అంటే బ్రౌజర్స్ అన్నీ కూడా మనకు తీసుకోవాలి. కాబట్టి ఆ పర్టికులర్ కేసెస్ తీసుకోవాలనుకున్నప్పుడు మనకు ఒక 2 కేసెస్ అంటే ఇన్స్టాల్ చేయాలి, 2 ప్లగ్ఇన్స్. ఎందుకంటే అవి మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఎన్వైర్మెంట్స్ ఇస్తాయి కాబట్టి ఆ డిఫరెంట్ డిఫరెంట్ ఎన్వైర్మెంట్ లేదంటే కమాండ్ లైన్లో కానీ ఏదైనా కానీ నాకు రన్ అవ్వాలంటే ఎలా చేస్తాం కరెక్టా. అందుకోసం మనం ఏం చేస్తామంటే npm హైఫన్ .env -d, ఇది .env అనే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తుంది. అంటే ఇది ఒక యూనివర్సల్గా ఒక ఫైల్ ప్యాకేజ్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, తర్వాత npm i క్రాస్ -env స్పేస్ -d. ఓకే, ఇది క్రియేట్ చేస్తుంది. ఇదేం చేస్తుంది, క్రాస్ ఎన్వైర్న్మెంట్ని రన్ చేయడం కోసం యూజ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులోకి వచ్చేసరికి env.ts ఫైల్ ఉంది కదా, ఇందులో ఇంపోర్ట్ స్టార్ యాజ్ .env ఫ్రమ్ హైఫన్ .env. ఓకే, ఏదైనా సరే దాంట్లో నుంచి వచ్చేవన్నీ కూడా ఇంపోర్ట్ చేయమంటారు. ఓకే, ఇంపోర్ట్ కాన్స్టాంట్ get env ఈక్వల్ టు 2 ఓపెన్ బ్రేసెస్ అండ్ ఫంక్షన్ క్రియేషన్. ఓకే, ఇక్కడ .env.config. ఓకే, అండ్ ఓపెన్ బ్రేసెస్ అండ్ కర్లీ బ్రేసెస్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఓవర్ రైడ్ :true. ఓకే, అండ్ దెన్ పాత్ అనేది స్పెసిఫై చేయాలి. ఏ పాత్ స్పెసిఫై చేయాలనుకుంటున్నారో ఆ స్పెసిఫిక్ పాత్ని మనము ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఎలా ప్రొవైడ్ చేస్తాము అంటే ఇందులో ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఈఎన్వి ఉంది కదా, ఈఎన్విలో న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఏం ఫైల్, .env.test. ఇది నా టెస్ట్ ఎన్వైర్న్మెంట్.
ఓకే, ఇక్కడ ఏమేం చేద్దాం అనుకున్నాం. ప్రజెంట్ మనకు బ్రౌజర్ ఒకటే కాబట్టి బ్రౌజర్ పెడదాం. బ్రౌజర్ ఈక్వల్ టు క్రోమ్. ఓకే, ఇది క్రోమ్. ఓకే, సిమ్లా ఫార్మాట్ ఇక్కడ ఇంకొక ఫైల్ .env .qm. దీంట్లో కూడా మనకి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కూడా పేస్ట్ చేస్తాం. సిమిలర్ ఫార్మాట్ మీకు రిమైనింగ్ కూడా మీరు క్రియేట్ చేయండి. ఓకే, అండ్ ఈ స్పెసిఫిక్ ఫైల్ ఉంది కదా, దాని యొక్క రిలేటివ్ పాత్ తీసుకొని ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఓకే, డైరెక్ట్గా. ఓకే, నా ఇప్పుడు ఇది పాత్ ప్రొవైడ్ చేయడం అనమాట. ఓకే, మనం ఈ పాత్ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకు ఈ గెట్ ఈఎన్వి ఉంది కదా, దీన్ని కాపీ చేసుకొని ఇది బ్రౌజర్ అది ఎన్వైర్న్మెంట్ హుక్ బిఫోర్ లాంచింగ్ ఆఫ్ బిఫోర్ ఆల్. ఓకే, ఇక్కడ మనము గెట్ ఇన్ అప్డేట్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ దాన్ని పూర్తిగా ప్రొవైడ్ చేసాం ఇక్కడ మన పర్టికులర్ స్పెసిఫిక్ ఫైల్లో. ఓకే, ఇప్పుడు మనకు దీన్ని రన్ చేద్దాం. npm run test. ఇది ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ తీసుకొని రన్ చేస్తుంది. ఒకవేళ ఆ బ్రౌజర్ అనేది ప్రాపర్గా ప్రొవైడ్ చేయలేదంటే unexpected error, workaround error message before hook. Browser open అవ్వట్ల. True is not recognizing as చోట ఒక నిమిషం. ప్యాకేజ్ ఇక్కడ మనకు సంథింగ్ క్రాస్ ఐఫోన్ ఈఎన్వి అండ్ దెన్ మనకు ఈఎన్వి ఈక్వల్ టు క్యూఏ అండ్ మనకు కుకుంబ జేఎస్ఎన్. ఓకే, అండ్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేద్దాం. అది బ్రౌజర్ ఎందుకు కన్జ్యూమ్ చేసుకోవట్లేదు, ఒక చిన్న మోడిఫికేషన్ చేద్దాం.
డాలర్ అండ్ ఇక్కడ ప్రాసెస్ డాట్ ఈఎన్వి డాట్ ఈఎన్వి. ఓకే, ఒక్క 2 నిమిషాలు అండి, చెక్ చేసుకుని వస్తాను. రెజ్యూమ్ బ్యాక్. సారీ, లిటిల్ బిట్ టైం. నేను ఒక చిన్న చేంజ్ చేశాను. ఇక్కడ ఈవిఎన్ క్రాస్ సేమే, నో ప్రాబ్లం. ఇక్కడ కూడా సేమే, ఏ ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ ఇక్కడ కూడా అదే సేమ్ కోడ్, ఎక్కడ ఏం చేంజ్ చేయలేదు. ఓకే, ఫస్ట్ విల్ ఓపెన్ వన్ బై. ఎక్కడ చేంజ్ చేశాను అనేది క్లియర్గా చెప్తాను. ఓకే, ప్యాకేజ్లో నో చేంజెస్. క్రాస్ ఎన్వైర్న్మెంట్ నేను ఇక్కడ ఏం చేశాను, క్రాస్ ఎన్వైర్న్మెంట్ ఈఎన్వి అండ్ కివిఎన్ యాడ్ చేశాను అండ్ ట్రూ అనేది పెట్టాము. ఓకే, అంతకు మించి వేరే ఏ చేంజ్ లేదు. ఓకే, మీరు చూసుకోవచ్చు. ఓకే, అండ్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ ఆల్సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఎటువంటి చేంజెస్ లేవు, అన్నీ కూడా సేమ్. ఓకే, నథింగ్ చేంజ్డ్. అండ్ దీంట్లో ఫెయిల్ అయితే ఫెయిల్, పాస్ అయితే పాస్. అండ్ ప్రజెంట్ మనం పాస్ ఏం చేయట్లేదు కాబట్టి. అండ్ రిపోర్ట్ సెక్షన్లో కూడా సేమే. అండ్ పేజ్ ఎడిట్స్లో కూడా మనం చూసుకుంటే సేమే. హుక్స్లోకి వచ్చిన హుక్స్లో మాత్రం ఇది మనం ఆల్రెడీ యాడ్ చేసి చూపించాను స్టార్టింగ్లో కూడా, అదే కూడా. ఓకే, నో చేంజెస్, ఓన్లీ జస్ట్ ఫర్ యాడింగ్ దిస్ లైన్. ఓకే, ఇక టేస్ట్ ఎన్వైర్న్మెంట్ కూడా ఇవి ఆల్రెడీ మనం స్టార్టింగ్లో కూడా యాడ్ చేసాము. ఓకే, అండ్ బ్రౌజర్ కాన్ఫిగరేషన్లోకి వస్తే అండ్ మనకి ప్రాసెస్ డాట్ ఎన్వైర్న్మెంట్ డాట్ బ్రౌజర్. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మాత్రం చేంజ్ చేస్తాను. మీకు ఈ బ్రేసెస్ ఇలా ఉంటాయి, దాన్ని నేను ఏం చేస్తానంటే ఇలా చేస్తాను. ఎందుకంటే అది పాత్ని రీడ్ చేయలేకపోతాను, మన స్పెసిఫిక్ ఫోల్డర్ పాత్ని రీడ్ చేయలేకపోతాను. అందుకోసం మనకు బ్రౌజర్ అనేది తీసుకోలేదు, లేకపోతే మనకు 100% తీసుకునేది అనమాట. ఓకే, అండ్ ఓన్లీ వన్ థింగ్, అండ్ ఇక్కడ బ్రౌజరు, అక్కడ క్యూ ఎన్వైర్న్మెంట్. అండ్ మీకు ఎప్పుడైనా సరే రీరన్లో చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ ప్యాకేజ్ డాట్ కుకుంబర్లోకి వచ్చి ఎన్వైర్న్మెంట్ ఈక్వల్ టు క్యూఏ ఉంది కదా, ఈ ప్లేస్లో కావాలంటే మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది చేంజ్ చేశారంటే మీకు 100% వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ ఎన్పిఎం రన్ టెస్ట్ ఇది మాత్రం రన్ చేస్తున్నాం. ఓకే, వన్స్ మనం రన్ చేసామంటే మనకి ఇక్కడ చూడవచ్చు ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. చూడండి, మనకి 9/9 శ్రీనివాస్ పాస్. ఓకే, మన ఇందులోకి వచ్చిన తర్వాత డ్రమ్లోకి వెళ్ళి చూసినా కూడా మనకు రిపోర్ట్ జనరేషన్ అనేది జరిగింది. ఓకే, ఇలా మనం ఈజీగా మన ఆటోమేషన్ కేసెస్లో రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.